కొంచెం అయినా మీకు డౌట్ రావచ్చు, చెప్పేది ఎవరు ఆమె కదా, నువ్వెందుకు మధ్యలో వచ్చావు అన్నటువంటి మీకు డౌట్ రావచ్చు. దేవునికి స్తోత్రం. మరి ఆమె ఇంగ్లీష్లో ప్రిపేర్ అయింది. దేంట్లో? ఇంగ్లీష్ చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందంటే నేను ఇంటికి పోతా, లేకపోతే ట్రాన్స్లేట్ చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలుపుతూ ఉన్నాను. I thank God for giving me this opportunity to share his word. ఈ దేవుని వాక్యముతో భాగస్వామినిగా నన్ను చేసి దేవుడు వాడుకుంటున్నందుకు దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Let us our Bible and listen to God's voice. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క మాటను వినేదానికి మనందరం కూడా బైబిల్ను తీసుకుందాం. Dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, today I want to speak ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి సంగతి ఏమిటంటే about what Jesus said. తండ్రి అయిన దేవుడు ఏం పలికాడు సిలువలో అన్నటువంటి మాటలలో ఒక మాట నేను చెప్పబోతున్నాను. Today's message is from ఈరోజు మరి చెప్పబడుతున్నటువంటి అంశం ఏమిటంటే Luke chapter number 23 verse 46. లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదివి ముందుకు సాగుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పాను. ఆయన ఇలాగును చెప్పి ప్రాణమును విడిచెను. The last of the seven saying of Jesus Christ on the crossways. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటలలో చివరి మాట ఇప్పుడు మనం చదివినటువంటి మాట. Jesus cried out with a loud voice. తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో బిగ్గరగా కేక వేసి ఏడ్చినటువంటి స్వరంతో తండ్రి అని గట్టిగా అరిచినట్లుగా ఆయన పలుకుతూ ఉన్నాడు. Father, into your hands I commit my spirit. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు. And having said this, he breathed his last. అని చెప్పి బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచాడు. What should we learn from the last words? ఈ చివరి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? Father, into your hands I commit my spirit. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్తున్నాడు కదా. We must surrender our spirit to God. మనకు నేర్పినటువంటి మాదిరి ఏంటంటే క్రీస్తును చూసి నడుచుకోవడం కనుక మనము కూడా తండ్రికి మన ఆత్మను అప్పగించుకున్నటువంటి ధోరణిలో ఉండాలని చెప్తున్నాడు. Why should we surrender our spirit to God? మనము ఆత్మను దేనికని దేవునికి అప్పగించాలి? I want to tell you the 3 points. నేను ఈ అంశాన్ని బట్టి 3 అంశాలుగా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. First point, మొదటి అంశము John chapter number 10 verse 30. యోహాను గారు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. I am the Father of one. నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రభువైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. We want to be united with the Father. తండ్రితో ఏకం కావాలంటే మనము We must turn away from sin and continue in prayer. మనము పాపాన్ని విడిచిపెట్టి దేవునితో ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని చెప్తున్నాడు. Second point, రెండవ అంశము to remove the fear of death. మనము మరణము చేత భయపడుతుంటే ఆ మరణ భయాన్ని తొలగించేదానికి ఆయన రెండో మారు ఆ మాటలు పలుకుతున్నాడు. 1 Corinthians chapter number 15. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక chapter number 15 verse 55. 15వ అధ్యాయము వచనము 55ను చదివి ముందుకు సాగుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? O death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని పలుకుతున్నాడు. O death, where is your sting? ఓ మరణమా నీ మరణపు ముళ్ళ యొక్క బలం ఎక్కడా అని అడుగుతున్నాడు. Because Jesus Christ conquered death and removed the fear of death through his
his creation. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణాన్ని జయించి పునరుత్థానం ద్వారా మరణ యొక్క భయాన్ని మనకు తొలగించేటువంటి ధోరణిని నేర్పాడు. Third point. మూడవ అంశము, Only Jesus Christ on complete remove sin. తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు తప్పక పాపము నుంచి విడిపించేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. కేవలం యేసు ద్వారా మాత్రమే మనము పాపం నుంచి విడిపించబడతాము. యెషయా గ్రంథము chapter number 53 verse 6. అధ్యాయము 53వ అధ్యాయము వచనము 6ను చదువుకొని ముందుకు సాగుదాం. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైనటువంటి త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. All we like sheep have gone astray. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాము అని చెప్తూ ఉన్నాడు. He has turned everyone to his own way. మనలో ప్రతి వాడు కూడా తనకి ఇష్టం వచ్చినటువంటి తనకి నచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకొని వాటి గుండా వెళ్తున్నాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అని చెప్తున్నాడు. And the Lord has laid on him the inequality of us all. అందుకే ప్రభువైనటువంటి దేవుడు యెహోవా అంటే నీవు నేను అన్నటువంటి తారతమ్యం లేకుండా మనందరి యొక్క భారాన్ని మనందరి యొక్క దోషాలను యేసు ప్రభు పైన యెహోవా మోపి ఉన్నాడని చెప్తున్నాడు. According to Yeshaya chapter number 59 verse 2. యెషయా గ్రంథము 59వ అధ్యాయము వచనము 2 ప్రకారము పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడని చెప్తున్నాడు. Sin has separated us from God. ఈ వచనంలో మనం గమనించినట్లయితే పాపం అన్నటువంటిది దేవునికి మనల్ని దూరంగా పెడుతుంది అని చెప్తున్నాడు. According to Colossians chapter number 1 verse 20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రికి అది అభిష్టమాయను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. God made peace through the death of Christ shed on the crosses. తండ్రి అయినటువంటి దేవుడు శిలువలో రక్తసిక్తమైనటువంటి క్రీస్తు యొక్క మరణము ద్వారా ఈ వచనము ద్వారా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 ద్వారా దేవునితో సమాధానపరచాలని చూస్తూ ఉన్నాడు. Without Jesus we cannot go to the Father. అందుకే యేసుక్రీస్తు అన్నటువంటి వ్యక్తి కాకుండా పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఒకటి లేదు అని చెప్తున్నాడు. If we believe in him, he will give us solution, peace and eternal life. అందుకే ప్రభువైనటువంటి దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు మనము సత్యమైనటువంటి మరి కృప కలిగినటువంటి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన మనకు రక్షణ, శాంతి, నిత్య జీవితం అన్నటువంటివి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. Let us remember this truth, the follow Jesus every day. అందుకనే ఈ సత్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రతిరోజు ఆయనను ప్రార్థిస్తూ యేసును అనుసరిస్తూ ముందుకు సాగాలని ప్రభు ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. Thank you for listening to the word of God. ఈ వాక్య భాగాన్ని మీరు విన్నందుకు నేను ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. May God bless you and your family. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, కృప కలిగిన నా తండ్రి, నీ మహిమ కలిగిన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపాక్షేమములను నీ దాసురాలు గురించి నాయనా తండ్రి ప్రభా, ఇదిగో నాయనా మరి ఆంగ్ల భాషలో వాక్యమును బోధించడం నాయనా నేర్చుకుని చూడగా ఇంకా బలమైన ఆత్మను తండ్రి ప్రభా బిడ్డకి దయచేయండి. నాయనా తండ్రి ప్రభా చక్కనైనటువంటి మాటలను కోడీకరించి తండ్రి ప్రభా ఆయా ప్రభా చివరి మాటకు ఉన్నటువంటి ఆధిక్యతను ఎందుకని సమాధానం పరచడానికే ఈ యాగము జరిగిందన్నటువంటి సర్వసత్యంలోనికి తీసుకెళ్ళిన కృపను మీరు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా మీరు బలపరిచి మీ సన్నిధానంలో బహుబలముగా వాడుకొని తండ్రి ప్రభా అనేక ప్రాంతాలకు తండ్రి ప్రభా మీ సత్య సువార్తను
తీసుకెళ్ళగలిగినటువంటి స్వారూప్యంలోనికి మార్చమని ఆయన తండ్రి ప్రభా కేవలం తెలుగు వారి మధ్యనే కాకుండా అయా ఇంగ్లీష్, తమిళ్, అయా ప్రభా మరి అదేవిధంగా నాయన అయా ప్రభా హిందీ అనేక భాషలలో చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానమును, బుద్ధిని తండ్రి ప్రభా మీరు దయచేసి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.